నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయని మేయర్ ఉమారాణి తెలిపారు. కార్పొరేషన్లో డ్రైనేజ్, దోమల బెడదపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. రాజకీయాల్లోకి రావడానికి తన భర్త సపోర్ట్ ఎంత ఉందో మేయర్ కావడానికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంతే సపోర్ట్ చేశారని మేయర్ ఉమారాణి తెలిపారు. తనను గెలిపించి మేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్న మేయర్ ఉమారాణితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. నిజామాబాద్ నగర మేయర్గా అనూహ్యంగా కూరగాయల ఉమారాణి కూడా ఎన్నిక ఎవరైతే మనతో కూరగాయల ఉమారాణి గారు ఉన్నారు. దీని వరకు మరి తెలుసుకున్నాం. ముఖ్యంగా నిజామాబాద్ నగరంపై ఎలాంటి దృష్టి పెడతారు, ఎలాంటి ఫోకస్ పెడతారు, ఏ సమస్యల మీద పరిశీలిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ముఖ్యంగా మొదటిసారిగా నిజామాబాద్ నగరం మేయర్ అయ్యారు. ఎలాంటి మీ ఫోకస్ ఏ అంశాల మీద ఫోకస్ పెడతారు, ఏంటి అసలు ఫోకస్ అంటే మెయిన్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇది మెయిన్ ఫోకస్. బయట వాటర్ ప్రాబ్లం ఉంది, దాని మీద కూడా ఫోకస్ ఉంది మాది. ఇక మొత్తానికైతే నిజామాబాద్ని సుందరంగా చేద్దామని ఫోకస్ మాది ఉంది. అంటే ముఖ్యంగా నిజామాబాద్ నగరం చూసుకున్నట్టయితే డ్రైనేజ్ బాగాలేవు అంటూ ముఖ్యంగా మురికి వాడలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దోమల బెడద ఎక్కువ ఉన్నది. ఆ అంశాల మీద అంటే ఫోకస్ పెడతారు. ఫోకస్ దాని మీద ఉంది. ఇప్పుడు డ్రైనేజీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది వర్క్ డ్రైనేజీది. ఈ మళ్ళీ సీసీ కెమెరాలు అడుగుతున్నారు మెయిన్ ఎందుకంటే దొంగల భయం కూడా ఎక్కువైపోయింది. అది కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. వాటర్, పెన్షన్లు, ఇందిరమ్మిన్లు, రాజీవ్ గృహ కల్పాలు అవన్నీ మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి కూడా వివిధ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. ఏ అంశాలు ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొస్తున్నారు, మా ప్రాంతంలో ఈ ఇష్యూ ఉన్నాయని చెప్పి? మెయిన్ డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, ఇవన్నీ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ వాళ్ళ సహకారంతో, కార్పొరేటర్ల సహకారం, అధిష్టానం తీర్పుతో ఖచ్చితంగా మేము దీన్ని సాల్వ్ చేస్తాం. ముఖ్యంగా నిజామాబాద్ ఇటు మున్సిపల్ సంబంధించి కూడా అనేక ట్యాక్స్లు కూడా పెండింగ్లు ఉన్న పరిస్థితి. ఒక్కొక్క లక్షల రూపాయలు కావచ్చు. ముఖ్యంగా కింది స్థాయి వరకు మాత్రమే ట్యాక్స్లు అడుగుతున్నారు, పై స్థాయి వరకు అడుగుతారని చెప్పారు. ఆ విషయంలో ఏమన్నా మీ దృష్టికి వచ్చాయా? ఎలాంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? ఇప్పటివరకు అయితే ఇంకేం రాలేదు, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. ముఖ్యంగా మొదటిసారిగా నగర మేయర్ అయ్యారు. ఇంతకుముందు కూడా ఇక్కడ కార్పొరేటర్ కూడా లేని పరిస్థితి. అయితే మీకు ఎవరు సపోర్ట్ చేశారు, ఏంటి అసలు? మాకు కార్పొరేటర్ అంటే డివిజన్ ప్రజలు సపోర్ట్ చేసిండ్రు. అందరు మా డివిజన్ ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ మాకు ఓటేసి గెలిపించిండ్రు. దానికి వాళ్ళకు కృతజ్ఞతలు. మేయర్ కావడానికి కారణం మెయిన్ మహేష్ అన్న. మాకు ఆయన సహకారం, నేనైతే ఆయననే మొత్తం మెయిన్ అనుకుంటున్నా. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్తున్నా. ఇక అందరి సహకారం ఉంది, అందరు లీడర్లు కూడా సహకారం చేశారు, అందరు పెద్దలందరూ వాళ్ళ సహకారంతో. ముఖ్యంగా మీ ఫ్యామిలీ పరంగా, మీ పిల్లలు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది సపోర్ట్? మా ఫ్యామిలీ పరంగా బాగానే ఉంది సపోర్ట్. ఇక మెయిన్ మా హస్బెండ్ సపోర్టే కాదు, లేడీస్ అయింది కాబట్టి నేను బయటకు వచ్చిన, లేకపోతే రాకపోయేదాన్ని. అంటే ముఖ్యంగా ప్రజలు కూడా, మీరు కూడా ఇంతకుముందు కూడా మామూలుగా ప్రజలాగా ఉండేవారు. మీ గల్లీలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉంటే నెరవేరితే బాగుంటుంది అనుకున్నారు. ఆ సమస్యలు మీరు ప్రధానంగా దృష్టి పెడతారా? పెడతాం ఖచ్చితంగా. మా గల్లీ ప్రజలందరూ నేను మేయర్ అయినందుకు చాలా సంతోషపడుతున్నారు. అందుకే అందరి ప్రాబ్లమ్స్ తీర్దామని అనుకుంటున్నాను. రైట్. ప్రధానంగా ఒకటే చెప్తే, నిజామాబాద్ నగర మేయర్కు కావడానికి ప్రధానంగా ఇటు మా హస్బెండ్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్, టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సహాయ సహకారాలతో ఇక్కడ అయ్యాయని చెప్పి, ముఖ్యంగా నిజామాబాద్ నగరం సంబంధించి కూడా డ్రైనేజ్ సమస్య కావచ్చు, మురికివాడలకు సంబంధించి కావచ్చు, దోమలది బెడద ఎక్కువ ఉంది, వాటిపై ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.